హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మన మెడికల్ ఫీల్డ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే మన గట్ హెల్త్. ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, హైపర్ టెన్షన్ ఉన్నా, లేదా ఒబెసిటీ ఉన్నా, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నా, లేదా బ్రెయిన్ ఫాగ్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే అల్జిమస్ డిసీజెస్ ఉన్నా, అంటే ఏమీ గుర్తుండకపోవటం ఉన్నా, లేదా ఫీమేల్స్లో తీసుకున్నప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ కానీ, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, నేమ్ ఎనీ డిసీజ్ అన్నీ కూడా ఒక చోటే పుడతాయి. అవే మన గట్. వీటన్నింటికి కూడా ట్రీట్మెంట్ కూడా ఒక చోటే లభిస్తుంది, మన గట్ని కరెక్ట్ చేసుకోవడం. సో ఏంటి గట్ మైక్రోబయోమ్? దీనికి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ మైక్రోబయోమ్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంటాయి? మన లార్జ్ ఇంటెస్టైన్లో 2 లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇన్నర్మోస్ట్ లేయర్ స్టెరైల్గా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి హార్మ్ఫుల్ ఫుడ్ మెటీరియల్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ కాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దానిపైన ఒక లూజ్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. అక్కడ మన మైక్రోబియల్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అక్కడే ట్రిలియన్స్ ఆఫ్ ఈ బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరస్ అనేవి రిసైడ్ అవుతూ ఉంటాయి. 32 స్క్వేర్ ఫీట్ సైజ్ ఆఫ్ మైక్రోబయల్ కాలనీస్ ఉంటాయి. అది మనము ఒక హాఫ్ బ్యాడ్మింటన్ కోర్టుకి సమానమైనటువంటి మైక్రోబయోమ్, ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబయోమ్ మన గట్లో ఉంటాయి. మనం ఒక షిప్ అనుకున్నాం అనుకోండి, అందులో మిలియన్స్ ఆఫ్ ప్యాసెంజర్సే ఈ మైక్రోబయోమ్ ఇందులో. సో ఇది మనకు ఎలా వస్తుంది? మనము వెజైనల్ బర్త్ తీసుకున్నప్పుడు మదర్ నుంచి వెజైనాలో ఉన్నటువంటి ఆ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనము ఇనాక్యులేట్ చేసుకుంటాం. బ్రెస్ట్ ఫీడ్ ద్వారా కూడా మనము మైక్రోబ్స్ని అక్వైర్ చేసుకుంటాము. సో అలాగే మనం చిన్నప్పుడు ఎక్కువగా మట్టిలో ఆడేవాళ్ళము. అలాంటి టైంలో కూడా మనకి వెరైటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అలా మన డైవర్సిటీ ఆఫ్ గట్ అనేది మెయింటైన్ అవుతుండేది. సో మన పూర్వీకులు కూడా ఈ మట్టిలో చేయడం ద్వారా, వ్యవసాయం చేయడం ద్వారా ఈ డైవర్స్డ్ గట్ మైక్రోబయోమ్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూసామనుకోండి, వెజైనల్ బర్త్స్ తగ్గాయి, బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గింది, మనము బయటికి వెళ్ళి మట్టిలో ఆడడం అనేది చాలా తగ్గింది. సో మనకి లైఫ్ స్టైల్స్ కానీ, మన డైటరీ చాయిసెస్ కానీ చాలా మారాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ దట్స్ హ్యాపెన్ ఇన్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ టుడే. ఇప్పుడు మనం ఎక్కువగా జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకుంటున్నాము. దానిలో అసలు ఫైబరే లేదు. లాట్ ఆఫ్ స్టార్చెస్, షుగర్స్, సాల్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఎమల్సిఫైయర్స్ ఎక్కువగా ఉంటున్నాయి, అడిటివ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అన్నీ కూడా మన గట్లో ఉన్నటువంటి మైక్రోబయోమ్ని ఆల్మోస్ట్ తుడిచిపెట్టేస్తున్నట్లే. అండ్ మనం ఇప్పుడు విరివిగా వాడుతున్నటువంటి యాంటీబయాటిక్స్ ఇంకొకటి. చిన్న జబ్బులకు కూడా మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాం. ఇలా లైఫ్ థ్రెటనింగ్ కండిషనే ఉందనుకోండి, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. బట్ చిన్న కండిషన్స్ మనము మన ఇమ్యూనిటీని టెస్ట్ చేసుకునేదానికి వదిలేయాలి. అంటే మీరు మేనేజ్ చేసుకోగలిగితే, అంత డిస్కంఫర్ట్ లేదు అంటే మన బాడీ న్యాచురల్గా హీల్ అయ్యేదానికే వదిలేయాలి. సో ఇలా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఇట్స్ లైక్ థ్రోయింగ్ ఏ బాంబ్ ఆన్ యువర్ గట్ మైక్రోబయోమ్. ఇట్ స్వీప్స్ ఆల్ యువర్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాస్. ఏం చేస్తాయి ఈ గట్ మైక్రోబ్యాక్టీరియా? మనలో చాలా న్యూట్రియంట్స్ మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేనటువంటి న్యూట్రియంట్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కొన్ని వైటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, బ్యూట్రేట్స్ అని, అసిటేట్స్ అని, ప్రొప్రియేట్స్ అని, ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేయటము. ఈ బ్యూట్రేట్ అనేది ఇంటెస్టైనల్ లైనింగ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనము తీసుకున్నటువంటి హార్మ్ఫుల్ ఫుడ్ మెటీరియల్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ కాకుండా హెల్ప్ చేస్తుంటుంది. అలాగే అసిటేట్ అండ్ ప్రొప్రియోనేట్ అనేటివి మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిపోయి మన ఫ్యాట్ స్టోరేజ్ని కానీ, ఇన్సులిన్ సెన్సిటివిటీని కానీ, వైటమిన్ కే ప్రొడక్షన్ని కానీ, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాగే మన గట్కి, మన బ్రెయిన్కి కూడా చాలా సంబంధం ఉంటుంది. అందుకే గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే మనము తీసుకున్న ఫుడ్డే
మన మూడ్స్ని, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని అండ్ మన బిహేవియర్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ 90% ఆఫ్ ద సెరటోనిన్ అనేది కూడా మన గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ సెరటోనిన్ అనేది ఒక ఫీల్ గుడ్ హార్మోన్. మన నిద్రకు చక్కగా రావాలన్నా, మన మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండాలన్నా కూడా ఈ సెరోటోనిన్ అనేది చాలా అవసరం. అండ్ 70% ఆఫ్ ద ఇమ్యూనిటీ సెల్స్ కూడా మన గట్లోనే ఉంటాయి. సో మన గట్టే మన ఇమ్యూనిటీని కూడా డిసైడ్ చేస్తుంది. సో ట్రస్ట్ యువర్ గట్ అంటారు కదా, అంటే మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, నా గట్ ఫీలింగ్ చెప్తుంది, నేను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటాం. ఏ ఆర్గన్కి కూడా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వము, గట్కి మాత్రమే మనం ఫీలింగ్ని కనెక్ట్ చేస్తున్నాం. మీరు మీ గట్ని కనుక నీట్గా క్లీన్గా పెట్టుకోగలిగితే ఓవరాల్ హెల్త్ అనేది, వైబ్రెంట్ లైఫ్ అనేది మీ సొంతం అవుతుంటుంది. మనము జీన్స్ని కంట్రోల్ చేసుకోలేము, కాకపోతే మన గట్ మైక్రోబయోమ్ని మన ఫుడ్ ద్వారా, మన లైఫ్ స్టైల్ ద్వారా, హౌ వి ఈట్, హౌ వి మూవ్, హౌ వి స్లీప్, హౌ వి మేనేజ్ అవర్ స్ట్రెస్ ద్వారా మనం గట్ మైక్రోబ్ని హెల్దీగా పెట్టుకోవచ్చు. సో ఇవి హెల్దీగా రోబోస్టిక్గా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఏంటి, ఆర్ హెల్దీ టిప్స్ టు మెయింటైన్ దట్ రోబోస్టిక్ అండ్ బస్ట్లింగ్ మైక్రోబ్యాక్టీరియం ఏంటి అంటే, ఫైబర్ ఉన్న ఫుడ్ని చాలా ఎక్కువగా తీసుకోవాలి. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ఆఫ్ ఫైబర్. అండ్ కలర్స్ అంటే రెయిన్బో ప్లేట్స్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోవాలి, బికాస్ ఈచ్ బ్యాక్టీరియం ఈజ్ అట్రాక్టెడ్ టు వన్ కలర్. సో మనం అన్ని కలర్స్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మనం అన్ని బ్యాక్టీరియా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అవి బాగా సర్వైవ్ అయ్యి మన మెటబాలిజంని హెల్దీగా పెడుతుంది. అలాగే మనము యూ కట్ డౌన్ యువర్ ఫ్యాక్టరీ ఫుడ్స్, అంటే జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఇంక్లూడ్ లైవ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. ఇప్పుడు మనం పాతకాలంలో చూసామనుకోండి, చాలా ఇళ్ళలో రైస్ వాటర్, ఫర్మెంటెడ్ రైస్ వాటర్, లక్ష్మీ చారు అని చేసేవాళ్ళు. అంటే అన్నం చేసేటప్పుడు ఆ గంజిని వంచేసి ఒక కుండలో చక్కగా భద్రపరిచేవాళ్ళు. మరుసటి రోజు మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేసి ఆ గంజిని కూడా ఆ కుండలోనే నిల్వ చేసేవాళ్ళు. ఇలా 3-4 డేస్ అయిన తర్వాత ఆ నిల్వ పెట్టినటువంటి గంజిని తీసుకొని దానిలో వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ యూజ్ చేసేసి లక్ష్మీ చారు చేసేవాళ్ళు. అలాగే మిగిలిపోయినటువంటి రైస్ని మజ్జిగలో రాత్రంతా కూడా పులియబెట్టి మార్నింగ్ తినేవాళ్ళు. సో ఇలా వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చాయిసెస్ వల్ల ఇంకా వాళ్ళ డైట్లో లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేటివి, వెజిటబుల్స్ ఉండేటివి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండేది. మా కల్చర్స్లో అయితే మనకైతే ఇడ్లీ కానీ, దోశ కానీ, ఊతప్పం బ్యాటర్స్ మనం రాత్రంతా పులియబెడతాం కదా, వాటిలో లాట్స్ ఆఫ్ మైక్రో బ్యాక్టీరియం ఉంటుంది. ఇంకా కొన్ని కల్చర్స్లో అయితే కిమ్చీ కానీ, కెఫీర్ అని ఫర్మెంటెడ్ ఫుడ్స్ని వాళ్ళు వాళ్ళ కల్చర్స్ ప్రకారం తీసుకుంటూ ఉంటారు. సో మనం ఎప్పుడు మన ఏన్షియంట్ డైటరీ చాయిసెస్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్ యూసేజ్ని బాగా తగ్గించాలి. సో మెయింటైనింగ్ అవర్ గట్ హెల్త్ ఈజ్ ఆల్మోస్ట్ equivalent to our overall health. I have done a video on the same topic in the beginning of my YouTube journey. I'll provide the link. Please do check into that video for better understanding of your gut and how to maintain that. Thank you. Name me Dr. Haridi.